ఇంట్లో ఏమీ లేనప్పుడు కారం అన్నము, గంజి అన్నము తింటూ ఉంటాం కదా! అలా ఏం అవసరం లేదండి. ఏమీ లేనప్పుడు కూడా చాలా హెల్తీ మంచి రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చూపిస్తున్న విధంగా చేస్తే గనక మంచి రెసిపీని ప్రిపేర్ చేసుకొని హెల్తీగా తినగలుగుతారు అంటాను. ఏంటంటే ఫస్ట్ అయితే ఏం చేయాలి? మనము రైస్‌ని ఉడికించుకొని పక్కనుంచుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో ఒక బిర్యానీ మసాలా దినుసులన్నీ యాడ్ చేసేయాలండి. అదేనండి చెక్క, లవంగాలు, జాజి పువ్వు, జాపత్రి అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు నిలువుగా చీల్చుకొని కట్ చేసి అందులో యాడ్ చేశాను. ఆ తర్వాత 2 ఉల్లిగడ్డలండి. 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు అదేనండి ఆనియన్స్‌ని 2గా నిలువుగా చీల్చుకొని కట్ చేసి పెట్టుకున్నానండి. వాటిని ఇలా పొరలు పొరలుగా మనం చేతితో స్మాష్ చేసుకుంటూ ఇలా బాండ్లీలో యాడ్ చేసుకున్న తర్వాతకిని ఇలా కలుపుతూ ఉండాలండి. మీ అందరికీ తెలిసిందే కదా! ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేయాలండి. నేనైతే సాల్ట్ యాడ్ చేసేసానండి. అలా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాతకి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తూ ఉన్నప్పుడు కొంచెం పసుపును అలాగే కొంచెం మీకు కారం ఎక్కువగా తినాలి అనుకుంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కారం వేసుకోండి. లేదు మేము తక్కువగా తింటామనుకుంటే కొంచెం తక్కువనే యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ కారం అన్నమే తినాలి అని డిసైడ్ అనుకున్నప్పుడు ఇలా కొంచెం కారం ఎక్కువగా యాడ్ చేసుకుంటే ఏ తప్పు లేదండి. ఆ తర్వాత కొంచెం గరం మసాలా అలాగే కొంచెం ధనియాల పొడి యాడ్ చేశానండి. ఆ తర్వాత వీలైతే కొంచెం బిర్యానీ మసాలా ఉంటేనే యాడ్ చేసుకోండి. లేకపోతే ఆప్షనల్ స్కిప్ చేసేయండి అంతేనండి. అన్నట్టు మర్చిపోయాను. ఇలా వీడియో అనేది క్లిప్ అయ్యి మిస్ అయిపోయిందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయాలి. ఇలా ఆనియన్స్ మామూలుగా ఫ్రై అయిన తర్వాతను పసుపు యాడ్ చేస్తాం కదా! ఆ టైంలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. దాని తర్వాత ఇదిగోండి వేడి వేడి అన్నాన్ని ఈ పేస్ట్‌లోకి అయితే యాడ్ చేసేసి ఇలా కలుపుకుంటే ఇంకా మనకైతే మంచి ఒక ఫ్రైడ్ ఆనియన్ రైస్ అనేది తయారవుతుందండి. నిజంగా చెప్తున్నాను. దీని టేస్ట్ అయితే వేరే లెవెలు. దీన్ని వండుతుంటే ఇంకా మా ఇంట్లో అంతా ఘుమఘుమల స్మెల్ అండి. చాలా అంటే చాలా బాగొచ్చింది. ఏమీ లేనప్పుడు కూడా ఇలా ఉన్న దాంట్లోనే ఇలా మంచిగా చేసుకొని తింటే గనుక ఏ రెసిపీ అయినా మంచిగానే కుదురుతుంది. మీకు గనుక ఇలాంటి రెసిపీస్ కావాలి అనుకుంటే గనుక ఏం చేయాలో తెలుసు కదా! చిన్న లైక్ అలాగే సపోర్ట్ కోసం ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ రైస్ ఎలా ఉందో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. మీ రిప్లై కోసం అదేనండి మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఇక్కడ చూస్తున్నారా పొడి పొడిగా ఉంది. మార్నింగ్ టైంలో ఇలా లంచ్ బాక్స్‌లోకి, క్యారేజ్‌లోకి, టిఫిన్ అయినా ఇలా దేంట్లోకైనా ఈ రైస్ అనేది చాలా బాగుంటుందండి. మా వారికి టైం అయిపోయింది. నేను ఈరోజు తొందరగా ఆఫీస్‌కెళ్ళాలి అంటేను ఇంకేం చేయాలో అర్థం కాక ఇలాంటి కర్రీ ఏమీ లేకుండా ఓన్లీ ఈ రైస్ చేసి పెట్టానండి. చాలా అంటే చాలా బాగొచ్చింది. ఇలా వితిన్ టైంలో అయితే అయిపోతుంది ఈ రెసిపీ అనేది. మీరు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఇంక మా వారికి టైం అయింది. తొందరగా క్యారీ బాక్స్ కట్టమంటే ఇక కడుతున్నాను.